ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖను రద్దు చేసి ఆధ్యాత్మికవేత్తలకు తిరుమల నిర్వహణ బాధ్యతలను అప్పగించాల్సిందిగా బీహెచ్పీ సభ్యులు డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం నుండి ర్యాలీగా పారడైజ్ కూడలికి చేరుకుని నిరసన చేపట్టారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం సనాతన ధర్మానికి అవమానకరమని అన్నారు. గత ప్రభుత్వం లడ్డు వ్యవహారంలో చేసిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందిగా వారంతా కోరారు. తిరుపతిలోని లడ్డూని అపవిత్రం చేశారు. అక్కడ అన్య మతస్థులను ఉద్యోగాలుగా పెట్టి వాళ్ళ యొక్క సంరక్షణలో తిరుపతి నడపడం చాలా అపవిత్రం చేశారు వాళ్ళతోటి. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు ఏవైతున్నాయో అన్య మతస్థులకు ఇచ్చారు. అవన్నీ వెంటనే తీసేయాలి, తొలగించాలి. ఇప్పుడు ప్రస్తుతం మేమేదైతే విశ్వ హిందూ పరిషత్తున తరఫున మేము ఆ కోరికలు మా డిమాండ్లు ఏవైతున్నాయో అవి ఎంఆర్ఓ గారికి ఇచ్చి వారి ద్వారా ముఖ్యమంత్రి గారికి ఆ తర్వాత సెంట్రల్ కూడా ఆ విషయం పోవాలని చెప్పేసి మేము ఈ ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా దేశం మొత్తంలో ఇలాంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ విశ్వ హిందూ పరిషత్ తరఫున అన్ని జిల్లాల్లో కూడా ఈ ధర్నాలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని వెంటనే స్పందించి